తీసావా నువ్వు తీసుకుని ఈరోజు జూలై 6న మనం వరల్డ్ జూనోసిస్ డే అనేదిని జరుపుకుంటున్నాము. ఈ రోజున మనం పశువుల నుంచి, కుక్కల నుంచి కానీ, పక్షుల నుంచి కానీ, గేదెలు, ఆవులు వాటి నుంచి కానీ మనుషులకి సంక్రమించే ఏదైనా వ్యాధులు ఉంటే వాటిని అరికట్టుకోవడానికి మనం ఈ రోజుని మళ్ళీ పునఃపరిశీలన చేసుకుంటాం. ఈరోజు మేము అన్ని వెటనరీ హాస్పిటల్స్లో, ఆర్ఎస్కేలలో కూడా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అంటే రేబీస్ వ్యాధి నిరోధక టీకాలు నిల్వ ఉంచాము. ఇవి ఈ రోజు నుంచి కూడా ఎప్పుడైనా వచ్చినా కూడా వేస్తాము. ఈరోజు ముఖ్యంగా ఒక డ్రైవ్ లాగా తీసుకొని చేస్తున్నాము. ఇవి చేసుకున్నందువల్ల వాటికి కుక్క కాటు, పిచ్చి కుక్క ఏదైనా కాటు ఉన్నప్పుడు అవి చనిపోకుండా ఉంటాయి, వాటికి తగలకుండా ఉంటాయి. పిచ్చి కుక్క కాటైనా ఏదైనా ఒక బర్రె కానీ, కుక్క కానీ, పిల్లి కానీ ఏది ఉన్నా కూడా మా దగ్గర తెచ్చి దానికి పోస్ట్ బైట్ వ్యాక్సినేషన్ కూడా వేసుకునేదానికి అవకాశం ఉంది. ఇది మన దగ్గర నిల్వలు ఉన్నాయి. ఇది కాకుండా ఈరోజు మనం అనుకోవాల్సింది, ఆ బర్రెలకు కానీ వాటి ఏమైనా టీబీ ఏమైనా ఉన్నా వాటి పాలని అట్నే కాచకుండా తాగకూడదు. పాలు ఎప్పుడు బాగా ప్యాస్చరైజ్ చేసి 100 degrees వేడి చేసి తాగాల. తర్వాత మాంసం తినేటప్పుడు కూడా కొంచెం సగం ఉడకపెట్టి తినేది కాకుండా ఫుల్గా ఉడకపెట్టి తినాలి. ఎందుకంటే వాటిలో ఉండే హైడ్రాడిట్ సిస్ట్ లాంటిది మన మనుషులు గొర్రెల్లో కానీ ఇంకా అవయవాల్లో ఎక్కడైనా కానీ చేరి హైడ్రాడిట్ సిస్ట్ లాగా ఏర్పడతాయి. దానివల్ల కూడా మనకి మనుషులకి ప్రమాదం సంభవిస్తుంది. ఇంకా కుక్కల పెంపకదారులు కూడా ఇంకా ఏ డీవార్మింగ్ కూడా చేసుకోకుండా కానీ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా మనుషులకి ఇది సంక్రమించే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కాకుండా గొర్రెలు, మేకలు పెంపకదారులు బ్రుసెల్లోసిస్ వ్యాక్సిన్, బ్రుసెల్లా అనే జబ్బు ఉంటాయి, గేదెల్లో కూడా ఉంటాయి. ఆ వ్యాక్సిన్ వచ్చేసి మనకి మనం ఆవు దూడల వరకు లేదంటే ఆడదూడల వరకు వేస్తున్నాము. బర్రెలకు కానీ, ఆవులకు కానీ. గొర్రెలకి వాటికి వేయటం లేదు. అందుకని పొట్టేళ్ళ ద్వారా ఇవి సంక్రమిస్తుంది కాబట్టి వాటికి ఉన్నాయా బ్రుసెల్లా అని చెప్పేసి దాన్ని కనుక్కునే టెస్టులు కూడా ఉన్నాయి. అవి రాకుండా మనం చూసుకునే పరిస్థితి కూడా ఉంది. ఎప్పుడైనా అట్ట ఈసుకుపోయినా, సరిగ్గా పుట్టకపోయినా, మాయ వేయకపోయినా అటువంటిది గ్లౌస్ వేసుకొని తీయాలి. పడిపోయిన అవయవాలనంతా కూడా కాల్చేసేయాలా, లేదంటే లైమ్ చల్లుకొని పూర్తి చేసేయాలి. అటువంటివి చేయాలి. అటు లేని పక్షంలో అది మనుషులకు కూడా సంక్రమిస్తుంది. ఇది కాకుండా యాంథ్రాక్స్ అనే ఒక జబ్బు ఉంది. యాంథ్రాక్స్లో ఆ మాంసాన్ని, ఆ గొర్రెలు, మేకలు యాంథ్రాక్స్ వల్ల చనిపోయి ఉంటే దాన్ని కోసుకొని పచ్చిగా అంటే సగం ఉడకపెట్టి తిన్నా, లేదా ఆ స్పోర్స్ అనేవి చాలా ఏళ్ళు నేలలోనే ఉంటాయి కాబట్టి ఆ నేల నుంచి కూడా మనుషులకి సంక్రమిస్తుంది. అవి ఏంటో ఒంటి మీద దద్దుల్లాగా వస్తాయి. సో ఇవన్నీ కూడా మనుషులకి పశువుల నుంచి వాటి సహజీవనం చేస్తున్నాం కాబట్టి వాటి నుంచి వస్తాయి. సో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మనుషులు కూడా ఇటువంటి వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఉంది.